మీకు ఆరోగ్యం బాలేనప్పుడు ఎవరైనా నాయకులొచ్చారన్నా మిమ్మల్ని లేదు చూడడానికి? లేదు లేదు అసలు ఇంక అప్పటికి మనం ఆ స్థాయి కాదని వాళ్ళు అబ్జర్వేషన్లోనే ఉంచారు మనల్ని. కాకపోతే మన బాగోగులు, తిండి అన్నీ చూస్తూ ఉండేవారు. ఎవ్రీథింగ్ పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, మంచిగా టాబ్లెట్లకు సంబంధించి ఏమైనా ఆరోగ్యం అన్నీ బాగాలేకపోతే పంపించేవాళ్ళు. సమకూర్చేవారు నీట్‌గా. అన్నీ సమకూర్చేవాళ్ళు కానీ మనకి ఎప్పుడు కూడా దళం ఎప్పుడు కలవలేదు. ఆ 3 నెలల్లో కూడా దళం అసలు వచ్చిన సంగతి కూడా తెలవదు. అంటే అంత రహస్యంగా ఉంటుంది. పీపుల్స్ వార్ పార్టీలో, మావోయిస్ట్ పార్టీలో మీ పక్కన ఇక్కడ ఎవరు తిరిగినా కూడా మీరు ఎవరిని గమనించలేరు వాళ్ళని. అన్న ఇప్పటికీ అట్లనే ఉందన్న. పార్టీ అసలు ఈ అంతే వాళ్ళ రోజు వరకు రహస్యం కూడా. అంతే. అవును. ఆ తర్వాత నేను కొల్లాయిగూడెం పోయిన తర్వాత ఫస్ట్ టైం నన్ను కిషన్జీ కలిశారు. సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిషన్జీ. ఆయన పిలిపించారు నన్ను. ఒక 10 కిలోమీటర్ల దూరంలో, నేనున్న ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఆయన షెల్టర్ ఉండే. పిలిపించారు. పిలిపించి ఎవరు మీరు, ఏంటి, ఎక్కడికి వచ్చారు, కిషన్జీ అన్న సంగతి మనకు తెలియదు. ఆయన